మరి మన ముఖ్య అతిథులు గారిని వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నూర్పు నళిని రెడ్డి మేడం గారు వేదికపైకి రావాలని కోరుకుంటున్నాం. బొల్లి కావ్య వేదికపైకి రావాలని కోరుకుంటున్నాం. మరి అంత చూస్తుంటే మహిళలపై అత్యాచారాలు మరి రాను రాను మరి ఎక్కువనే అవుతున్నాయి. మరి పురుష ఆధిక్యత అన్నది ఇంకా పోలేదు. మరి మనము ముందుకు పోతాం కాబట్టి ఈ రోజు మనకి ఆదిశక్తి పరాశక్తి అని పోలుస్తారు. కానీ కాబట్టి మనం ప్రభుత్వాలని అప్పుడే మహిళలకు స్వేచ్ఛ కలుగుతుందని మనం భావిస్తాం. మరి ఈ రోజు మనము అంతర్జాతీయ మహిళా దినారెడ్డి గారిని మరి ముందుగా ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. నిన్న వచ్చినా హ్యాపీ ఉమెన్స్ డే అక్క. అందరూ శక్తి అంటేనే మహిళ. మనం చేయలేదంటూ ఏది లేదు. ఎందుకంటే మనం కంటేనే పిల్లలు వస్తున్నారు, మగ పిల్లలు కానీ ఎక్కడైనా కానీ ఏ రంగంలోనైనా. ఇప్పుడు ముందు కాలంలో ఒక మహిళ ఇల్లు దాటి బయటకు రావాలంటే ఎన్నో కట్టుబాట్లు ఉండేవి. కనీసం నోరెత్తి ఇంట్లో కూడా మనకు పుట్టిన బాబుకి మనం పేరు పెట్టుకునే స్థితి కూడా లేకపోతుండే. దేంట్లో కానీ మనకు సమానత్వం అనేది లేకపోయింది. కాకపోతే ఇప్పుడు ఆ పురాణాల నుంచి ఇప్పటి వరకు రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారిని చూసుకోండి. ఆవిడ తన భర్త చనిపోయిన తర్వాత ఒక రాజ్యాన్ని బ్రిటిషర్స్ నుంచి ఆమె కాపాడడానికి ఆమె ప్రయత్నించింది. అలాగే కల్పనా చావ్లా, ఇందిరా గాంధీ మొట్టమొదటి మహిళా ప్రైమ్ మినిస్టర్ ఆవిడ. కాబట్టి మహిళలు చేయలేనిదంటూ ఏది లేదు. ముందు మనని మనం నమ్ముకోవాలి. ఇది నేను చేయగలుగుతా, నన్ను ఎవరు ఆపలేరు. ఒకటి ఉంది, మనము ఒక స్త్రీ తలుచుకుందంటే మొత్తం ప్రపంచం అంతా ఒకటైనా కానీ మనని ఆపగలిగేది ఎవ్వరు లేదు. మన మనసులో మనం అనుకోవాలి, నేను ఇది చేయగలుగుతా, నేను ఇది చేస్తా. వస్తాయి అడ్డంకులు, చాలా వస్తాయి. ఇంట్లో మనని కన్న తండ్రి నుంచి, మనం చేసుకున్న భర్త నుంచి బయట వెళ్ళే ప్రతి దగ్గర ఇది మీకు అవసరమా, మీరు ఇంట్లో కూర్చోవచ్చు కదా అంటారు. లేదు, మనం ఇప్పుడు ఉంటుంది 2025వ సంవత్సరం. కాబట్టి ప్రతి తల్లిగా మీరు ఫస్ట్ మొదటి స్టెప్ తీసుకోవాలి. నా బిడ్డని నేను తప్పకుండా చదివిస్తా. మంచి బట్టలు మనం ఇవ్వకపోయినా పర్వాలేదు, వాళ్ళకి మనం ఎక్కడైనా కానీ మంచి ప్రోగ్రామ్స్ అవన్నీ కాదు, ముందు చదివియండి. ఒక పూట అన్నం పెట్టకండి, 2 పూటలే అన్నం పెట్టండి, 3 పూటలు పెట్టకండి. 2 పూటలు అన్నం పెట్టైనా కానీ వాళ్ళని చదివించండి. మీరు ఏది సంపాదించినా అది తాకట్టు పెట్టి పెళ్లి చేయడానికని జమ చేస్తుంటారు తల్లిదండ్రులు. ఆ బిడ్డ పెళ్లికి ఇది అమ్మేసి పెళ్లి చేస్తారు. పెళ్లి కూర్చోకండి, చదివిపియండి. మీరు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడ్డారంటే వాళ్ళకి ఆ ధైర్యం అనేది వేరే.